ఓజోన్ పొర పరిరక్షణ మానవాళిపై ఉన్న సమిష్టి బాధ్యత అని ఆంధ్ర విశ్వవిద్యాలయ పర్యావరణ విభాగం విశ్రాంత ఆచార్యులు డాక్టర్ ఈ ఉదయభాస్కర్ రెడ్డి అన్నారు. విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో సమతా డిగ్రీ కళాశాలలో డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ అధ్యక్షతన అంతర్జాతీయ ఓజోన్ డే కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓజోన్ పొర అత్యంత పలుచనిదిగా ఉండే పొరగా దీనిని రక్షించకపోతే మానవాళికి తీరని నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. ఓజోన్ డే సందర్భంగా ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, గ్రీన్ క్లైమేట్ టీం సంయుక్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు అభినందనీయమన్నారు. పర్యావరణ పరిరక్షణ గురించి ఉపన్యాసాలు మాత్రమే కాదు, నిరంతర కృషి అవసరమని స్పష్టం చేశారు. సమతా డిగ్రీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తమ విద్యా సంస్థలో పర్యావరణంపై అవగాహన పెంచే కార్యక్రమాలను నిరంతరంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఔషధ మొక్కలతో కూడిన పార్కు కూడా ఏర్పాటు చేశామని, విద్యార్థులు పర్యావరణ హిత జీవనం కొనసాగించాలని సూచించారు. గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం మాట్లాడుతూ ఓజోన్ పరిరక్షణపై దేశవ్యాప్తంగా ప్రతి విద్యా సంస్థలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడకానికి దూరంగా ఉండాలని, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారకాలు, కలుపుతీత మందులు లేకుండా పండించిన పంటలనే వినియోగించాలన్నారు. కాయాలకు గాయాలంటే కాయం ఒక శరీరానికి గాయాలంటే స్కిన్ క్యాన్సర్. కనులకు గాయం, కళ్ళకి గాయం ఏంటి? శుక్లాలు, క్యాటరాక్ట్. ముందు కాయాలకు గాయాలు, కనులకు కాయలు గావించు అన్నం ఎందుకంట? క్వశ్చనింగ్ నాకు తీసుకురా. నాడు గరళాన్ని మింగి గోళాన్ని కాశావే, నాడు గరళాన్ని మింగి గోళాన్ని కాశావే, మరి నేడు నీ లయ గతి దగ్గర లేక గణనాథుడు గురు పెట్టిన నీ నామ సంవత్సరంలోనైనా మంచిగా గానవయ్య మారది అని ఇదికి వచ్చిందంటే ఏమి జరగడం? ఇప్పుడు ఓజోన్ వల్ల వచ్చింది. ఈ ఓజోన్ లేయర్ యొక్క ఉపయోగాలు ఏంటి? ఇది మన భూగోళానికి చాలా ప్రత్యేకంగా ఉన్నటువంటిది. దీనివల్లే ఈ భూమి మీద ఈ రకరకాల జీవరాశులన్నీ కూడా మనగలుగుతున్నాయంటే ఆ ఓజోన్ లేయర్ ఉండడం వల్లే. ఆ ఓజోన్ లేయర్ ఏం చేస్తుంది? సూర్యుని నుంచి వచ్చేటువంటి సూర్యరశ్మిలో తీవ్రమైనటువంటివి, ప్రాణాంతకమైనటువంటి అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ఉన్నాయి. అల్ట్రావైలెట్ రేడియేషన్స్లో 3 రకాలు ఉంటాయి. అవి ఏమిటి? అల్ట్రావైలెట్ ఏ, అల్ట్రావైలెట్ బి, అల్ట్రావైలెట్ సి అనే 3 రకాలు ఉంటాయి. అల్ట్రావైలెట్ ఏ అనేటువంటిది సురక్షితమైనది, జీవకోటికి అల్ట్రావైలెట్ నుంచి ప్రమాదం ఏమీ లేదు. అల్ట్రావైలెట్ బి ఇది డ్యామేజింగ్ కంపోనెంట్ ఆఫ్ ది అల్ట్రావైలెట్ రేస్. అందుకని చెప్పేసి ఈ బి అనేది ఒక 95% అటకాయించేసి ఒక 5% లేదా బిలో 5% భూమి మీదకి వదులుతూ ఉంటుంది. ఈ ఓజోన్ లేయర్ చాలా సెలెక్టివ్గా. చూసారా ఈ ఆర్కిటెక్ట్ ఎంత చక్కగా దీన్ని ఇచ్చేసాడో. దాంట్లో 3 కాంపోనెంట్లు ఏది? ఈ యొక్క అల్ట్రావైలెట్ రేస్లో ఆ 3 కాంపోనెంట్లు సేఫ్గా ఉన్నదాన్ని ఏమో భూమి మీదకి వదులుతున్నాడు. అన్సేఫ్గా ప్రాణాంతకంగా ఉన్నటువంటి వాటినేమో ఏం చేస్తున్నాడు? వాటిని అక్కడ స్టాప్ చేస్తున్నాడు, ఫిల్టర్ చేస్తున్నాడు. ఫిల్టర్ చేయడం అంటే ఏమిటి? మీరు ఏమో టీ ఫిల్టర్ లాగానో టీ పొడి లాగా మిగిలిపోతుంది అనుకోకండి. అక్కడ ఓజోన్ లేయర్లో ఈ ఓజోన్ తోటి ఇవి రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఎవరికి? అల్ట్రావైలెట్ రేడియేషన్స్కి, దీనికి ఓజోన్ మాలిక్యూల్స్కి, ఓజోన్కి. అప్పుడు ఓజోన్ ఏమవుతుంది? ఫార్మ్ అవుతుంటుంది, మళ్ళీ డిస్ట్రాయ్ అవుతుంటుంది. డిస్ట్రక్షన్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఓజోన్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్. ఆ విధంగా జరగడానికి ఈ సూర్యరశ్మిలో ఉన్నటువంటి అల్ట్రావైలెట్ రేడియేషన్స్, తీవ్రమైనటువంటివి, ప్రమాదకరమైనటువంటి ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్స్ని అది ఖర్చు అయిపోతాయి. అది దాని అర్థం. ఫిల్టర్ చేయడం అంటే అది. ఓజోన్ పొరను కాపాడుకుందాం, భవిష్యత్తు తరాలను జీవించనిద్దాం, భూమి మీద సమస్త జీవకోటిని కాపాడాలనే ఆలోచనతో ఈరోజు సమతా డిగ్రీ కాలేజ్లో గ్రీన్ క్లైమేట్ టీమ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కలిపి ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్
ప్రొఫెసర్ ఈయుబ్ రెడ్డి గారు రావడం జరిగింది. చాలా అవగాహన కలిగించడం జరిగింది. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాం. పర్యావరణ హితంగా జీవించడమే కాకుండా ఏదైతే ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ ఉందో దాన్ని ప్రభుత్వం నిషేధించింది కాబట్టి దాన్ని ఎవరు వినియోగించవద్దని, వస్త్ర సంచుల్ని వినియోగించాలని కోరుతున్నాం.